Hello friends, welcome to Backlogs Baba YouTube channel. Final strategy to get pass marks or 50 marks అనే వాటిపై మనం వీడియోస్ చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా ఆల్రెడీ తెలుగు అప్లోడ్ చేశాను నేను. ఇప్పుడు హిందీ చేస్తున్నాను. హౌ టు పాస్, ఎలా పాస్ అవ్వాలి, లేదంటే 50 మార్క్స్ ఎలా సంపాదించుకోవాలి అనే దానిపై నేను ఒక స్ట్రాటజికల్గా ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. నేను చెప్తున్నటువంటి సీక్వెన్స్లో మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఈజీగా పాస్ అవ్వచ్చు, మరియు 50 మార్క్స్ కూడా చాలా సులభంగా మీరు సంపాదించవచ్చు. కాబట్టి ఎవరైతే హిందీ వీక్గా ఉన్నారో, ఫెయిల్ అయిపోతానని భయపడుతున్నారో, లేదంటే స్కోరింగ్ చేయలేని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గానే ఈ వీడియో ఉంటుంది. ఫస్ట్ ఉపసర్గ ప్రత్యయ్. మనకి హిందీ వచ్చేసి ఫస్ట్ మొదటి 12 ప్రశ్నలు కూడా గ్రామటికల్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అన్నీ కూడా 12 కూడా. ఆ 12లో ఉన్నటువంటి 2 క్వశ్చన్లు ఏంటంటే, ఒకటి ఉపసర్గ నుంచి, ఇంకొకటి ప్రత్యయ నుంచి. ఇది ఎవరైతే చూడలేదో ఇంకా మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్, ప్రత్యయ అంటే సఫిక్స్, ప్రి అంటే ముందు. ఒక ఏదైనా పదం ఇచ్చినప్పుడు ఆ పదం ముందు ఉన్నటువంటి అక్షరాన్ని ఉపసర్గ అంటారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. అందులో అనుసార్ అని ఇచ్చాను. అందులో ఆ అనేది ఉపసర్గ అని చెప్పాను. ఆ కాదు, అను అనేది ఉపసర్గ. ఓకేనా? ఉపసర్గ గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ కరెక్ట్ చేశాను అక్కడ కామెంట్ బాక్స్లో. ప్రత్యయ్ ఇవి జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే చాలా ఈజీ. ఇవి 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అక్షరంకో పట్కర్. ఓకే, హిందీలో మనకి ఒక అక్షరం పేరు వర్డ్స్లో రాసి ఇచ్చేస్తారు. అందులో మనకి ఆ వర్డ్స్లో రాసిన ఆ హిందీలో రాసినటువంటి దాన్ని మనం నెంబర్స్లోకి మార్చాలి. అంటే అది ఏ నెంబరో మనం గుర్తించగలగాలి. 3 ఆప్షన్స్ ఇస్తాడు. అది థర్డ్ క్వశ్చన్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో అది ఎలా చేయాలి అనేది మీకు ఇప్పటివరకు తెలిస్తే ఓకే. తెలియకపోతే కనుక మన ఛానల్లో షార్ట్స్ రూపంలో నేను చేస్తాను. దయచేసి మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు చెక్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ దానికి 1 మార్క్ వస్తుంది, ఈజీ. నెక్స్ట్ క్రియాశబ్ద నుంచి 1 మార్క్, ఇది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా హిందీలో, ఇలా హై అని, హూ అని, ఓకే, హో అని, ఇలాగా వాటి ముందే ఉంటదన్నమాట ఒక పదం. దాన్నే క్రియ అంటారనమాట. ఓకే, మీరు ఈజీగా రాయొచ్చు, గుర్తించవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. నెక్స్ట్ భవిష్యత్ కాలం, ఒక వర్తమాన కాలం, భూతకాలం. ఏదో కాలం ఇచ్చి దాన్ని భవిష్యత్తులోకి మార్చమంటాడు, లేదా వర్తమానంలోకి మార్చమంటాడు. అది కూడా ఈజీ, వీడియో చేస్తాం త్వరలో. చూడకపోతే కనుక, ఒకవేళ మీకు ఇంకా చదవకపోతే కనుక మీరు మన ఛానల్ని చూడండి, ఖచ్చితంగా వీడియో వస్తుంది. ఒకవేళ ప్రిపేర్ అయిపోతే ఆల్రెడీ బాగా ఇంకా ప్రిపేర్ అవ్వండి. దీనికి ఒక 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ గద్యాంశం. ఒక గద్యం ఇస్తాడు, ఆ గద్యం నుంచి ప్రశ్నలు ఇస్తాడు. సో ఇది తెలుగులాగా గద్యం చదివేసి ఆన్సర్ చేసేయడం అంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్కి ఇబ్బంది. కాబట్టి 5కి 5 అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా రావు ఇందులో. మీరు జాగ్రత్తగా క్వశ్చన్లో ఉన్నటువంటి పదాన్ని గమనించి ఆ పదం ప్యాసేజ్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ లైన్ అంతా మీరు రాస్తే ఖచ్చితంగా ఒక 3 మార్కులు, ఒక 5కి 3 మార్కులు సంపాదించడం అయితే ఈజీ. ఇంకో 2 మార్కులు కష్టం. కాబట్టి 5కి 3 మార్కులు అయితే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15లో ఇది కూడా గద్యాంశమే. అంటే గద్యం ఇస్తాడు, దాని నుంచి మనం క్వశ్చన్స్లో నుంచి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఇవన్నీ ఎలా ఉంటాయి, 5 క్వశ్చన్స్ కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? ఎలాగంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు పైన హిందీలో, అందులో ఏదో ఒక పదం లేపేస్తాడు, లేపేసి బ్లాంక్ ఇస్తాడు. ఆ బ్లాంక్ మళ్ళీ ఏం ఫిలప్ చేయాలనేది 3 ఆప్షన్లు ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని చదివితే ఇవి ఆన్సర్ చేసేయడం కూడా చాలా ఈజీ. ఓకేనా? దానికి 5 మార్క్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 పోయం క్వశ్చన్స్. పోయం ఇస్తాడు, క్వశ్చన్స్ రాయాలి. అది కూడా 5 అవుట్ ఆఫ్ 5 రప్పించడం కష్టం. జాగ్రత్తగా ఆ పదాలను మీరు గమనించుకుంటే ఏ లైన్లో ఉన్నాయో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఒక 2 మార్క్స్, 5కి 2 మార్క్స్ సంపాదించవచ్చు ఖచ్చితంగా. అంటే మినిమం 2 మార్క్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం మీకు ఎన్నైనా రావచ్చు, మీరు మీ రాసే పెర్ఫార్మెన్స్ని బట్టి, మీరు చదివే విధానాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కవి పరిచయం. కవి పరిచయంలో నాకు తెలిసి కబీర్ దాస్ అనేది ఖచ్చితంగా పడిపోద్ది పబ్లిక్ ఎగ్జామినేషన్లో, నో డౌట్. అది మిస్ అయితే సుమిత్రానందన్ పంత్. మీరు కబీర్ దాస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. దానితో పాటుగా సేఫ్ జోన్గా సుమిత్రానంద్ పంత్ కూడా మీరు జాగ్రత్తగా చదవండి. ఓకేనా? దానికి 5 మార్క్స్. ఇక్కడతో మీరు ఈ 9 టాపిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టాపిక్స్ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే
ఇక్కడికి ఒక 20 మార్క్స్ వస్తున్నాయి మీకు. హిందీ అనేది 18 మార్క్సే పాస్. కాబట్టి 20 మార్క్స్ అంటే మీరు కళ్ళు మూసుకొని పాస్ అయిపోతారు కాబట్టి, ఎవరైతే పాస్ అవ్వనని భయపడుతున్నారో వీటిపై బాగా కాన్సంట్రేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు. సార్ మాకు పాస్ మార్క్ కాదు ముఖ్యం. మినిమమ్ 50 మార్కులన్నా రావాలి సార్ అన్నవాళ్ళు ఇకపై ఉన్న టాపిక్‌లు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ లేఖక పరిచయ్. ఒక కవి పరిచయానికి సంబంధించినటువంటి ప్యాసేజ్ ఇస్తాడు. అందులోంచి బ్లాంక్స్ అడుగుతాడు. అందులోంచి కూడా మాక్సిమం మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక 3 మార్కుల వరకు మీరు ఆన్సర్ చేయొచ్చు. 5 ప్రశ్నలు ఇస్తాడు. ఒక 3 మార్కుల వరకు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా చూసి అక్కడే చూసి అందులో ఉన్నటువంటి వర్డ్స్ లేపేసి ఇస్తాడు. మీరు జాగ్రత్తగా ఏ వర్డ్ పెట్టాలో ఆప్షన్స్ ఉండవు. మీరు అక్కడే రాసేయాలి. ఆప్షన్స్ ఉంటాయి. బహుశా ఉండొచ్చు బ్రాకెట్‌లో. నెక్స్ట్ ఫస్ట్ లెసన్‌లో 4 పోయెమ్స్. ఫస్ట్ లెసన్ ఉంది కదా మనకి హిందీలో. ఆ ఫస్ట్ లెసన్‌కి సంబంధించి ఒక 4 పోయెమ్స్ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, 8 ఉంటాయి. ఫస్ట్ 4 పోయెమ్స్ మీరు బాగా చదువుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో 19th క్వెషన్ అనుకుంటా బహుశా. అందులో ఫస్ట్‌గా మనకు కనిపించేది పోయెమే. ఈ ఫస్ట్ లెసన్‌లో 4 పోయెమ్‌లు చదువుకుంటే ఒక పోయెమ్ వస్తది. సో మీకు ఒక్క పోయెమ్ రాస్తే అంటే 2 లైన్‌ల పోయెమ్ రాస్తే గనక 4 మార్క్స్ క్వెషన్. 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. చాలామంది పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి సార్, స్క్రీన్ షాట్లు తీసుకోలేకపోతున్నామని చెప్పేసి చాలామంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కామెంట్ బాక్స్‌లో అయితేనేమి, ఫోన్ చేసి అయితేనేమి, మెసేజ్‌లు చేసి అయితేనేమి. సో నేను పీడిఎఫ్‌లన్నీ కూడా ప్రిపేర్ చేయించడానికి ఎడిటర్స్‌కి చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. సో నేను అన్ని పీడిఎఫ్‌లు తయారు చేయించడం అంటే కష్టం. అయినప్పుడు కూడా మీకోసం నేను అన్ని కూడా పీడిఎఫ్‌లు తయారు చేయించి మీకు నేను స్క్రోల్ చేయిస్తున్నాను. అయితే మీకు ఎవరికైనా చాలామంది పీడిఎఫ్‌లన్నీ కూడా మీకు అమ్ముతున్నారు డబ్బులిచ్చి. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసుండొచ్చు. 400కి ఒక సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 300-400 మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఏది మనం ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నామో వాళ్ళు కూడా అవే ఇస్తున్నారు. కానీ మనది ఉచితం. అక్కడ 400 రూపీస్ లేదా 300 రూపీస్. కాకపోతే మీది అవసరం కాబట్టి మీరు ఎంతైనా డబ్బులు వెచ్చించేస్తున్నారు ఈ విషయాలపై. కానీ మీ అవసరాన్ని పట్టుకుని నేను డబ్బులు క్యాష్ చేసుకోదలుచుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ స్టార్టింగ్ నుంచి జెన్యూన్‌గా నడిపాను. ఇకపై కూడా జెన్యూన్‌గానే నడుపుదామన్న ఉద్దేశంతో నాకు మీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా నాకు వద్దు. అయితే ప్రతి పీడిఎఫ్ కూడా నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కొంత డబ్బులు నాకు అవుతాయి. సో అది నేనే భరిస్తున్నాను ఇప్పటివరకు కూడా. అయితే ఆ పీడిఎఫ్‌లన్నీ కూడా నేను మీకు ఎలా వస్తాయి అనేది రాబోయే వీడియోలో నేను ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా వస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తే పీడిఎఫ్‌లు వస్తాయి అనేది. కాకపోతే సో నేను మనీ అయితే మిమ్మల్ని ఎవరిని డిమాండ్ చేయను. కాకపోతే ఎవరికైనా నాకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం మీకుంటే, ఇందులో బలవంతం ఏమీ లేదు. నాకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం మీకు ఏమైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, బ్యాక్లాగ్స్ బాబాయ్ అని సబ్స్క్రైబ్ ఉంటుంది. దాని పక్కనే జాయిన్ అని ఉంటుంది. లేదంటే వీడియో కింద బార్స్ ఉంటాయి కదా, ఆ బార్స్లో థ్యాంక్స్ అని ఉంటుంది. దయచేసి మీరు మెంబర్షిప్ తీసుకోండి. మన ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకోండి. మన ఛానల్ యొక్క మెంబర్షిప్ మీరు తీసుకుంటే కనుక నాకు సపోర్ట్ చేసినట్టే ఇండైరెక్ట్గా. ఓకేనా? ఇండైరెక్ట్గా నేను క్రియేటర్ కాబట్టి యూట్యూబ్లో మీకోసం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్రియేటర్కి మీరు కొంచెం హెల్ప్ చేసినట్టే ఇండైరెక్ట్గా. కాబట్టి మీరేమన్నా నాకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు మన మెంబర్షిప్ని తీసుకోండి. ఎలా తీసుకోవాలి? సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటుంది. జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. లేదా వీడియో కిందే చూస్తే మీరు బార్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ ఉంటాయి. అందులో థ్యాంక్స్ అని ఉంటుంది. ఆ థ్యాంక్స్ పై క్లిక్ చేస్తే మీరు 29 రూపీస్ పే చేయొచ్చు, 59 రూపీస్ పే చేయొచ్చు, 89 రూపీస్ పే చేయొచ్చు. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంతా కూడా ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకోండి. అది తీసుకుంటే నాకు మీరు హెల్ప్ చేసుకున్నట్టే. ఓన్లీ ఇవి తీసుకున్న వాళ్ళకే పీడిఎఫ్లు ఇస్తారా? లేదంటే ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా ఇది తీసుకోవాలంటే నో. అది మీ ఇష్టం. నాకెవరైనా అంటే నేను ఉచితంగా మీకు అన్నీ కూడా ఇస్తున్నాను కాబట్టి, కేవలం మీ అందరికీ ఉచితంగా సహకరిస్తున్నాను కాబట్టి నాకు ఏమైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉంటే కనుక ఆ మెంబర్షిప్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మాత్రం మీ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోదలుచుకోవట్లేదు. ఉచితంగానే మీకు అన్ని పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒక్క 2 డేస్లో లేదా 1 డేలో. ఓకేనా? కాబట్టి దయచేసి దీన్ని గమనించండి. మీ అందరికీ పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు కూడా మన బ్యాక్లాగ్స్ పబ్ యూట్యూబ్ ఛానల్ అండగా ఉంటుంది. మీకు ఎలాంటి వీడియోస్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు మొత్తం అన్ని కూడా నేను సెర్చ్ చేసి మీకు వీడియోస్ వదులుతున్నాను. దయచేసి నేనైతే అన్ని ఫ్రీగానే ఇస్తాను. ఏది కూడా మనీ తీసుకోదలుచుకోవట్లేదు మీ దగ్గర నుంచి. మీరు బాగా చదివితే చాలు. మంచిగా చదవండి, మంచి మార్క్స్ సంపాదించండి. మంచి మార్క్స్ వచ్చిన తర్వాత సార్ పలానా మీ ఛానల్ మేము చూసాము, మీ ద్వారా మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తే అదే మాకు పెద్ద బూస్టింగ్, అదే పెద్ద సపోర్ట్. కాబట్టి దయచేసి మీరు
మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒకటొకటే మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడండి. చూసి మీరు లాభం పొందాలి. అందులోంచి ఎలా పడతారో ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మార్క్స్ గెయిన్ చేయడం ద్వారా మీరు లాభపడండి. అదే నాకు చేసే హెల్ప్ ఏంటంటే, ఇంకా ఎవరైతే అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు జూనియర్స్కి మన ఛానల్ని పరిచయం చేయండి. ఊరికి నేను చేయమంటలేదు, ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్ అయిపోయే దగ్గర నుంచి వాళ్ళకు కూడా వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటివరకు మీకు షార్ట్ కట్స్ రూపంలో మీ ఎగ్జామ్కి ఎలా మార్కులు గెయిన్ చేయాలో చెప్పాను. కాబట్టి వాళ్ళకి టైం ఉంటుంది, కాబట్టి హ్యూజ్ టైం, వాళ్ళకి ఫుల్ లెంత్ వీడియోస్ నేను చేస్తాను. సో దాని ద్వారా వాళ్ళు జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి చదువుకుని పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, మీ జూనియర్స్ అందరికి కూడా ఛానల్ పరిచయం చేయండి. అలాగే ఇంకా చాలా మంది 10th క్లాస్ విద్యార్థులకు మన ఛానల్ రీచ్ అవ్వలేదు. సో మీరు ఒకరికొకరికి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. కాబట్టి దయచేసి లైక్ చేయండి. వీడియోస్ని లైక్ చేయట్లేదు, చూస్తున్నారు ఎక్కువ మంది కానీ లైక్ చేయట్లేదు, కామెంట్స్ చేయట్లేదు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో చూస్తున్నప్పుడు వెంటనే లైక్ చేయండి. ఓకేనా? ఒక ఇద్దరికో ముగ్గురికో మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. చుట్టి పత్ర వచ్చేసి ఇక్కడ వరకు అయిపోయింది. మనకి ఫస్ట్ లెసన్లో 4 poems చదువుకుంటే ఒకటి వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ చుట్టి పత్ర పక్కాగా, నా గెస్సింగ్ ప్రకారంగా పక్కాగా చుట్టి పత్ర వస్తుంది. మీరు బాగా చదువుకుంటే కనుక 8 మార్క్స్ వస్తాయి చుట్టి పత్ర చదువుకుంటే. నెక్స్ట్ ఒకవేళ చుట్టి పత్రం మీ దగ్గర లేదు సార్, మా దగ్గర లేవు సార్, నిబంధన కూడా ఇస్తాను నేను నిబంధనలో, లేదంటే ఎస్ఏ క్వశ్చన్స్ మా దగ్గర లేవు సార్ అంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ మీకు. నా నెంబర్ చూసి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నాకు ఎవరైనా టెక్స్ట్ చేయొచ్చు. ఓకేనా? వాట్సాప్లో కంటే నేను ఇన్స్టాగ్రామ్లో త్వరగా రెస్పాండ్ అవుతాను. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి అందులో నాకు టెక్స్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఆ క్వశ్చన్స్ నేను మీకు ఆన్సర్స్ పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ ఛానల్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే జాయిన్ అవ్వండి. చుట్టి పత్ర 8 మార్క్స్. నెక్స్ట్ బడే బాయి గద్య భాగం నుంచి ఎస్ఐ క్వశ్చన్ ఏదైనా కన్ఫర్మ్ గా వస్తుంది అంటే కనుక బడే బాయి, నో డౌట్. మీకు ఓపిక ఉంటే 10 పాయింట్లు చదివేసుకోండి. ఓపిక లేకపోతే కనుక ఆ లెసన్ కి సంబంధించి కవి పరిచయం, జస్ట్ కవి పరిచయం అంటే లెసన్ పేరు కవి పేరు రాసి ఒక 5 పాయింట్లు నేర్చుకోండి చాలు. ఒక 5 పాయింట్లు నేర్చుకోండి చాలు, 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మేరాకే పదం, ఇది కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇందులో కూడా కవి పరిచయం రాసి ఒక 5 పాయింట్లు నేర్చుకుంటే 4 మార్క్స్ వస్తాయి. తర్వాత దీపావళి, ఇది 50-50 ఛాన్స్. ఇస్తే దీపావళి, పర్యావరణ ప్రదర్శన, కంప్యూటర్ ఒకే పేపర్లో ఇచ్చేస్తున్నాడు, లేదంటే ఖచ్చితంగా దీపావళి తగిలేస్తున్నాడు. కాబట్టి దీపావళి అంటే చదువుకుంటే ఈ 3 చదువుకోండి. ఏది? పర్యావరణ ప్రదూషణ, కంప్యూటర్, దీపావళి. లేదు కదా, దీపావళి ఖచ్చితంగా చదవాలి. ఏక్ ప్రియ త్యోహార్ అంటాడు. ప్రియ త్యోహార్ అంటే ఏంటి? ఓకే, దీపావళి అనేది ఖచ్చితంగా 50-50 ఛాన్స్. నాకు తెలిసి నా గెస్సింగ్ ప్రకారంగా దీపావళి పడడానికి ఉంది. అయితే ఇక్కడ 6 పాయింట్స్ ఒక రాస్తే సరిపోద్ది. కానీ మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకే, నిబంధనకి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ సైడ్ హెడ్డింగ్స్ నిబంధన, దీపావళి నిబంధన కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను, ఒకవేళ మీ దగ్గర లేకపోతే, ఉంటే అదే చదవండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఏ గ్రూప్ వాళ్ళే కాదు, బి గ్రూప్ వాళ్ళే కాదు, సి గ్రూప్ వాళ్ళే కాదు, ఎవరైనా 10వ తరగతి పరీక్ష రాస్తున్న వాళ్ళు నిబంధన అటెంప్ట్ చేస్తున్నప్పుడు సైడ్ హెడ్డింగ్ లేకుండా రాస్తే మీరు మంచి మార్కులు దాంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి అవ్వదు. ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఇది 5 మార్క్స్ వస్తుంది మనకి. ఒక సైడ్ హెడ్డింగ్స్ పెట్టి 6 పాయింట్స్ రాస్తే ఒక 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది 10కి. నెక్స్ట్ ఇక్కడ 16, 17లో ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాను జాగ్రత్తగా. 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए क्या क्या तैयारी की गई? अदोकटे हरिहर काका को महत और अपने भाई एक ही श्रेणी के क्यों लगने लगे? ఈ 2 క్వశ్చన్లు కూడా ఎందుకు ఇచ్చానంటే స్పెషల్గా, ఎక్కువ మీకు ఏ ఎగ్జామ్ పెట్టినే అన్ని ఎగ్జామ్స్లో 2 క్వశ్చన్లు కనిపించాయి. అంటే అందుకని ఈ 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ 2 క్వశ్చన్లు చదవగలిగితే మీ లక్ ఉంటే 2 క్వశ్చన్లు వచ్చేస్తాయి. లక్ లేదు కదా, అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్. సో వస్తే ఈ 2 చదువుకుంటే 8 మార్క్స్ వచ్చేస్తాయి, లేదంటే 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు చదువుకోండి. ఇలా ఈ సీక్వెన్స్ ప్రకారంగా ఇక్కడ వరకు చదువుకుంటే 9th వరకు చదువుకుంటే పాస్ అయిపోతారు.
లేదు సార్ మాకింకా మార్క్స్ కావాలంటే ఈ 17 వరకు కూడా సీరియల్ నంబర్ 17 వరకు మీరు కవర్ చేసినట్లయితే 50-54 మార్కులు మీరు ఇందులో గెయిన్ చేయగలుగుతారు. 50-54 మార్కులు ఖచ్చితంగా ఇందులో గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? కాబట్టి మీరెవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే నేను పక్కకు వెళ్తాను. మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఆ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ లైక్ చేయకపోతే అలా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ నుంచి నేను ఇలాంటి స్ట్రాటజికల్ వీడియోస్ అంటే ఫైనల్ లాస్ట్ మినిట్‌లో మనం ఏ విధంగా స్ట్రాటజికల్‌గా చదవాలి. ఒక 50 మార్క్స్ లేదా పాస్ అవ్వడానికి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ తెలుగు అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు హిందీ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, పీఎస్, సోషల్ అండ్ బయాలజీ ఇవి కూడా అప్‌లోడ్ చేయాలంటే గనక మీ స్పందన నాకు వెంటనే కామెంట్‌లో పెట్టండి దయచేసి. ఓకే. ఈ వీడియోస్ మీకు అవసరమా? మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయా? యూజ్‌ఫుల్ అవుతున్నాయా? లేదా? అనేది నాకు తెలియాలి అంటే ఐదర్ లైక్ అన్నా చేయాలి. లేదంటే కామెంట్స్‌లో మీ స్పందన నాకు తెలియజేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా చదవండి. కన్‌ఫ్యూజ్ ఏం పడొద్దు. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. హిందీ వచ్చేసరికి ఎక్కువ మంది స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారు నాకు. ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి? ఏదైనా చదువుతున్నప్పుడు కష్టంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్షరం కే పట్కర్. అక్షరం అనేది నాకు రావట్లేదనుకోండి. అది చూసి ఒక 5 టైమ్స్ మీరు రాయండి. 5 టైమ్స్ రాస్తే ఒక సిక్స్త్ టైమ్ మీరు చూడకుండా దాన్ని కరెక్ట్ రాసే అవకాశం ఉంటది. ఆ విధంగా మీ బ్రెయిన్‌లో కరెక్ట్‌గా ఫీడ్ అవుతుంటది. సో, మనం ప్రొఫెసర్‌లాగా ఇలా ముందు బుక్కులు పెట్టుకొని ఇలా చదివేస్తే వచ్చేసేది కాదు కదా ఇవి. ఏ సబ్జెక్ట్ చదువుతున్నా ఒక 10థ్ క్లాస్ విద్యార్థికి రఫ్ నోటు, పెన్ను పక్కన ఉండాలి. ఏమి రాకపోయినా లేదంటే నువ్వేమైనా చదువుతున్నా వెంటనే చూడకుండా అందులో పెట్టావంటే నీ బ్రెయిన్‌లో ఆటోమేటిక్‌గా చాలా గట్టిగా ఫిక్సేషన్ జరుగుతది. కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ చదవండి. చాలా తక్కువ టైమే ఉంది. మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటివరకు చదివినయన్నీ గుర్తుంటాయా లేదా? ఎలాంటి ఆలోచనకి అస్సలు తావివ్వద్దు. ఖచ్చితంగా గుర్తుంటాయి. మీరందరూ కూడా ఎగ్జామినేషన్స్ రాస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. నేనెప్పుడు మీతో ఉంటా.